ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, శ్రేష్టమైన పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారో తెలుసా? పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. అంతే కదండి. కొందరు అంటూ ఉంటారు కదా, పరలోక రాజ్యానికి అందరూ వెళ్తారు. ఇది ఎంత మాత్రం నిజం కాదండి, ఇది అబద్ధం. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే పరిశుద్ధులు వెళ్తారు. మనసు మారి రూపాంతరము చెంది దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుని ఆజ్ఞలకు అనుసారంగా, దేవునికి మనస్సుకు నచ్చినట్లుగా, తమ ఇష్టానుసారంగా కాకుండా దేవుడు మెచ్చినట్లుగా ఎవరైతే జీవిస్తారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. నీతిమంతులు పరలోక రాజ్యానికి వెళ్తారు. యథార్థవంతులు పరలోక రాజ్యానికి వెళ్తారు. మరణం వరకు రక్షణ మారు మనసును కాపాడుకునే వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇది సత్యం అండి. అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారంటే అది అబద్ధం. ఎందుకంటే దొంగతనం చేస్తున్న వారు ఈ లోకంలో ఉంటారు. పరలోకంలో ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది? అక్కడ కూడా దొంగతనం చేయాలని అనిపిస్తుంది. అటువంటి వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదండి. పరిశుద్ధులకు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. నీతిమంతులకు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా జీవించే వారికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా యథార్థవంతంగా జీవించే వారు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంటుంది. ఎవరు పడితే వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందామండి. పరలోక రాజ్యానికి ప్రవేశం ధనవంతులకు కాదు, గొప్పవారికి కాదు, ఆస్తిపరులకు కాదు, కానీ రక్షణ పొందిన వారికి మాత్రమే, పరిశుద్ధంగా జీవించే వారికి మాత్రమే, యథార్థంగా జీవించే వారికి మాత్రమే, దేవుడు మెచ్చినట్టుగా జీవించే వారికి మాత్రమే, నీతిమంతులుగా జీవించే వారికి మాత్రమే. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం, సరి చేసుకుందాం, మార్పు చేసుకుందాం. రేపటి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.